నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో ముందుగా మన ఈనాడు పేపర్లో ఈ రోజు ఎక్కడెక్కడ ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఈ రోజు మంత్రి వివేక్ పర్యటిస్తున్నారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. నేడు మంత్రి వివేక్ పర్యటన. రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ మంగళవారం పర్యటించనున్నారు. మండల కేంద్రంలో 46 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దీంతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 40 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సో ఇది ఈ రోజు మంత్రి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి అయితే వస్తున్నారు. సో 46 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అయితే ఈ రోజు భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సో ఇంకొక వార్త చూసుకుంటున్నట్టయితే అమెరికా గడ్డపై మన ఒగ్గు కథ చాలా సంతోషకరమైన విషయము. అమెరికా అంటే మన దేశం కాదు, సో అదర్ కంట్రీ, కానీ అక్కడ మన ఒగ్గు కథ. ఇది ఎక్కడ అంటే వెమ్లవాడ పట్టణానికి చెందిన ఒగ్గు కళాకారుడు వినీత్ అమెరికాలోని అంక్లాండ్ లో జరిగిన సిలికానాంధ్ర రాజతోత్సవంలో తన ప్రతిభతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ ఒగ్గు కళాకారుడు దివంగత మిద్దె రాములు మనవడైన వినీత్ నేడు అంతరాల బోనంతో అద్భుతంగా ప్రదర్శించి ఒగ్గు కథ అలరింపజేసింది. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబోట్ల ఆనంద్ తదితరులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఒగ్గు కథ కళాకారుడు దివంగత మిద్దె రాములు మనవడంట అమెరికాలో అంతరంగాల బోనంతో, అంటే స్టెప్ బై స్టెప్ బోనంతో అయితే అందరిని అలరించింది. ముఖ్యంగా అమెరికాలో చాలా గొప్ప విషయము. మన తెలంగాణ వ్యక్తి అక్కడ అందరిని చేయడంతో చాలా మంది కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా అభినందనలు కూడా తెలియజేశారు. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోకల్ వార్త. భారీ వర్షం, రహదారులు జలమయం. పట్టణంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నేతన్న కుడలి సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి, సంజీవయ్య నగర్, ఆటో నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. సంబంధిత అధికారులు స్పందించి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్న విగ్రహం దగ్గర నుండి సంజీవయ్య నగర్ వెళ్లే దారిలో చిన్నపాటి వర్షానికే ఈ విధంగా అయితే మారుతుంది. ముఖ్యంగా అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందిస్తున్నారు, కానీ మన మున్సిపాలిటీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా దీనిపైన అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ కూడా ఉంది. ఈ వర్షానికే డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల కూడా మురికి నీరు అంతా రోడ్లపైకి వచ్చి అక్కడ వరకు డ్రైనేజీ వాటర్ అనేది పోవడం లేక అక్కడ నిలిచిపోతున్నాయి. సో ఒకసారి వాహనాలు చూడండి ఎంత వరకు మునిగినాయి అనేది. సో ఇలాంటి పరిస్థితి, చిన్న వర్షానికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది మన రాజన్న సిరిసిల్ల జిల్లా మెయిన్ రోడ్ అండి. ఏదైనా చిన్న చిన్న గల్లీలు అయితేనేమో అదే ఎక్కడైనా వాటర్ ఆగిపోయిందో కావచ్చు, ఎక్కడైనా డ్రైనేజీ సమస్య ఉంది అనుకోవచ్చు, కానీ ఇది మెయిన్ రోడ్ లో. సో అంటే ముఖ్యంగా వాహనదారులు అలాగే పాదచారులు కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. సో వెంటనే మన ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందించి దీనిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే డివైడర్ రాత్రి వేళ హడల్. కుదురుపాక నీలోజిపల్లి రహదారి మధ్యలోని డివైడర్ ఇది 4 వరుసలుగా నిర్మించి ఏళ్లు గడుస్తుంది. డివైడర్ మధ్యలో మొక్కలు లేకపోవడంతో గడ్డి పెరుగుతుంది. రాత్రి సమయంలో ఎదురెదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ద్విచక్ర వాహనాలు రోడ్డు దాటడానికి డివైడర్లను ధ్వంసం చేస్తున్నారు. సో చాలా మంది కూడా ద్విచక్ర వాహనదారులు కూడా రోడ్డు దాటడానికి అయితే ఇది డివైడర్ను కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యంగా రాత్రి వేళ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది 4 వరుసలుగా నిర్మించిన ఏళ్ళు గడుస్తుంది చెప్పేసి అంటున్నారు. సో మొక్కలు కూడా లేవు, మొత్తం గడ్డి పెరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇది కరీంనగర్ వెములవాడ ప్రధాన రహదారిలో కుదురుపాక చౌరస్తా నుంచి నర్సింగపూర్ స్టేజీ వరకు సుమారు 20 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మించారు. కుదురుపాక నుంచి మధ్య మానేరు ఎడమ కాలువ వరకు ఒక భాగం, అక్కడి నుంచి నరసింగపూర్ వరకు మరో భాగంగా పనులు చేపట్టారు. రహదారి నిర్మాణం పూర్తయిన అనంతరం డివైడర్లు ఏర్పాటు చేశారు. మధ్యలో మొక్కలు నాటేందుకు మట్టి నింపకుండా చాలా రోజులు వదిలేశారు. కొంతకాలం అనంతరం మట్టి నింపినప్పటికీ మొక్కలు నాటేందుకు R&B విబి రామ్జీ గ్రామ పంచాయతీ అధికారులు పాలకులు దృష్టి సారించలేదు. సో ఇదండి పరిస్థితి. ఫలితంగా రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల వాహనాలు అదుపు తప్పి డివైడర్ల పైకి దూసుకెళ్లగా ప్రమాదాలు తప్పిన ఘటనలు ఉన్నాయి.
కుదురుపాక చౌరస్తా నుంచి వెంకట్రావుపల్లి శివారు వరకు ప్రమాద సూచికలు రేడియం స్టిక్కర్ ఏర్పాటు చేయలేదు. సో ఈ విషయమై ఏపీఓ సబితను వివరణ కోరగా వెంకట్రావుపల్లి శివారు నుంచి నరసింగపూర్ స్టేజి వరకు విబిజి రామ్జీ పథకంలో భాగంగా మొక్కలు నాటాలని గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వడంతో మొక్కలు నాటించాం. కుదురుపాక నీలోజిపల్లి పంచాయతీలు ఇటీవల తీర్మానాలు అందించాయి. కుదురుపాక చౌరస్తా నుంచి నీలోజిపల్లి వరకు డివైడర్ మధ్యలో మొక్కలను త్వరలోనే నాటేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏపీఓ సబిత గారు కూడా తెలియజేశారు. సో ముఖ్యంగా గ్రామ పంచాయతీ కూడా మేము తెలియజేశాము అని చెప్పేసి వెంటనే దీనిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే తెలియజేశారు. సో అలాగే మరొక వార్త, ఉబ్బికిన జలం ముడిసిన పొలం. వారం క్రితం కురిసిన వర్షాలకు గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో పలు గ్రామాల్లో వ్యవసాయ బావులు జలంతో నిండుకుండలా కలకలలాడుతున్నాయి. బావుల్లోనూ నీరు ఉబ్బికి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలం పంటలు గట్టెక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓదెల మండలం నంసాని పల్లెలో నిండుకుండలా మారిన వ్యవసాయ బావి చిత్రం ఇది. సో మొన్నటి వరకైతే వర్షాలు లేవు, అసలు వర్షాలు పడవా అని చెప్పేసి రైతులైతే ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాలు పడడంతో నిండుకుండలా ఒక చిన్న కుంటనైతే నిండిపోయింది. సో ఈ వర్షాకాలం అయితే మనకి పంటలకైతే ఎలాంటి నష్టం లేదు, పంటలు కూడా బాగా పండుతాయని చెప్పేసి రైతులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే నిన్న సోమవారం ప్రజావాణి సందర్భంగా చాలా మంది కూడా బాధితులు కలెక్టర్ గారిని కలిసి వారి బాధలను వినతి పత్రంలో అందించడానికైతే వస్తుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది బాధితులు అక్కడ కుర్చీలు లేక ఈ విధంగా బయటకు వచ్చి కూర్చుంటున్నారు మెట్ల పైన. ఒకసారి వార్త కూడా చూద్దాము. కలెక్టరేట్ల కుర్చీలు కరువు. కలెక్టరేట్ కు నిత్యం వివిధ పనులపై వందలాది మంది వస్తుంటారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే ప్రజలకు దరఖాస్తు రాసుకునేందుకు సరిపడ కుర్చీలు టేబుల్ లేక నేలపైన కూర్చొని తమ వినతి పత్రాలు రాసుకుంటున్నారు. కనీసం సోమవారం రోజైనా ప్రజలకు సరిపడే టేబుళ్లు కుర్చీలు తాగునీటి సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. సో ఇదండి పరిస్థితి. ప్రతి సోమవారం కూడా మన ప్రజావానికి ఎక్కడెక్కడి నుంచో బాధితులు వస్తుంటారు. కనీసం సోమవారం కూడా ఏర్పాట్లు ఇలా కనీసం కూర్చోవడానికి ఇక్కడ టేబుల్ కానీ వాటర్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే ఇవాళ చిన్నపిల్లలతో వస్తున్నారండి. ఒకసారి చూడండి, మెట్ల పైన కూర్చున్నారు కుర్చీలు లేక. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, ముఖ్యంగా అసలు చిన్నపిల్లలు వస్తుంటారు, తాగునీరు కూడా సౌకర్యంగా లేదు. తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా పలువురు కోరుతున్నారు. సో ఇక్కడ కింద కూర్చొని రాసుకుంటున్నారు చూడండి వృద్ధులు. ఇక్కడ ఇంకో చిన్న బేబీని తీసుకుని వచ్చింది ఒక అమ్మ, ఒక చిన్న బేబీని కూడా తీసుకుని వచ్చింది. కుర్చీలు లేక టేబుల్ లేక కిందనే కూర్చొని రాసుకుంటున్నారు. సో దీనిపైన వెంటనే కలెక్టరేట్ లో ఉన్నటువంటి అధికారులు స్పందించి కనీసం ప్రతి సోమవారం అయినా కుర్చీలు టేబుళ్లు వారికి అవసరమైన కనీసం నీటి సౌకర్యం కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి పలువురు కోరుతున్నారు. అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే నిన్న రాజరాజేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రాన్ని ఈవో రమాదేవి సోమవారం తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి నాణ్యత రుచిపై ఆరా తీశారు. అనంతరం సత్రంలోని వంటశాల భోజనశాల పరిశుభ్రతను పరిశీలించారు. అంతకుముందు భీమేశ్వర స్వామి ఆలయంలోని కోడి టికెట్ కౌంటర్లు దీపాల కౌంటర్లు 2 చెక్ పోస్టులను పరిశీలించారు. కొబ్బరికాయ వ్యర్థాలను డస్ట్ బిన్ లోనే వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని సూచించారు. సో ఇదండి విమలవాడ ఈవో గారు రమాదేవి గారు. సో ముఖ్యంగా ప్రతి దాని మీద కూడా తను చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అక్కడ అయితే నిన్న భోజనశాలకు వెళ్లి అక్కడ పరిశుభ్రతపై ఆరా తీశారు. సో కొబ్బరికాయ వ్యర్థాలను కూడా డస్ట్ బిన్ లోనే వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని కూడా సిబ్బందికి సూచించారు. సో కౌంటర్లు కోడి టికెట్ అలాగే దీపాల కౌంటర్లు 2 చెక్ పోస్టులను కూడా పరిశీలించారు. అంతేకాకుండా భోజనశాల పరిశుభ్రతను కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే భోజనం చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి నాణ్యత రుచిపై ఏ విధంగా ఉంది, మరి బాగానే ఉందా అని చెప్పేసి కూడా ఆరా తీశారు రమాదేవి గారు. సో ఇలా తన దగ్గరుండి కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా లోపం ఉంటే కూడా రమాదేవి గారు కూడా చర్య తీసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ మేడం. ఇలా మీరు ఎప్పుడు ఇలాగే పని చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి మీరు వెంటనే తీరుస్తున్నారు. సో మేము కూడా చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా భక్తులు కూడా మరి బాగా పనిచేస్తున్నారు మేడం గారు కూడా అంటున్నారు. కంటిన్యూగా ఇలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్య తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ విషయం అయితే చాలా మెచ్చుకోవాల్సిన విషయము. ముఖ్యంగా భక్తుల వద్దకు వెళ్ళి భోజనం రుచి ఎలా ఉంది, కొబ్బరికాయ దగ్గర నిజంగా చాలా మంది కూడా ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. కానీ అది గుడి. సో ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ చెత్త అయితే పడేయకండి. అది మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఏదైనా బాగుంటుంది. డస్ట్ బిన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. డస్ట్ బిన్ లో వేయండి వ్యర్థాలను కూడా. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశించారు వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పేసి.
సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే ఒకే గది 5 తరగతులు. ఇల్లంతకుంట మండలంలోని జగ్గారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో 5 తరగతి గదుల్లో కలిసి 26 విద్యార్థులు ఉన్నారు. ఇల్లంతకుంట మండలంలోనట జగ్గారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో 5 తరగతి గదుల్లో కలిసి 26 విద్యార్థులు చదువుతున్నారంట. వీరికి 2 టీచర్లు డిప్యూటేషన్ పై వస్తున్నారు. అయితే వీరిద్దరిని ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారంట. అదే తరగతి గదిలో ఆఫీస్ రూమ్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. అదనపు తరగతి గది కోసం 4 లక్షలు మంజూరు కాగా నిధులు సరిపోకపోవడంతో స్లాబ్ లెవెల్ వరకే ఆ గది పనులు జరిగి నిలిచిపోయాయన్నారు. అదనపు తరగతి గది పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సో 26 విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2 టీచర్లు డిప్యూటేషన్ పై వచ్చారంట. అయితే వారందరినీ ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారట. 26 మందిని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారట. ముఖ్యంగా అంతేకాదు ఆఫీస్ రూమ్ సైతము అదే రూమ్ లో ఏర్పాటు చేసుకున్నారట. సో తరగతి గది కోసం 4 లక్షలు మంజూరు కాగా నిధులు సరిపోకపోవడంతో స్లాబ్ లెవెల్ వరకు గది పనులు జరిగి నిలిచిపోయాయన్నారు. 4 లక్షలు మంజూరు అయినాయట. కానీ నిధులు సరిపోకపోవడంతో స్లాబ్ లెవెల్ వరకే వేసి నిలిపేసారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. సో ప్రజావాణి వినండి, పరిష్కరించండి అంటూ నిన్న కలెక్టరేట్ లో దరఖాస్తులు ఇచ్చారు బాధితులు. సో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ గరిమా అగర్వాల్ 190 ఆర్జీలు స్వీకరణ. నిన్న సోమవారం సందర్భంగా చాలా మంది కూడా నిన్న ప్రజావానికి అయితే వచ్చారు. సో 196 ఆర్జీలు కూడా కలెక్టర్ గారికి అందివ్వడం కూడా జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య వస్తున్నారు. కానీ సమస్యలు అనేటివి ఇప్పటి వరకు కూడా పరిష్కారం కూడా అవుతలేదు. కానీ మా సమస్యలు వినండి, పరిష్కరించండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వార్త కూడా మనం చూద్దాము. తమ సమస్యలు విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా 196 మంది నుంచి వివిధ సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. సిరిసిల్ల, వెములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో 9 దరఖాస్తులు రాగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. వెంటనే స్పందిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కూడా అక్కడ దాకా వెళ్ళి ఆ సమస్య ఏంటి అని చెప్పేసి కూడా పరిష్కరిస్తున్నారు. కానీ కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తే కలెక్టర్ గారు కూడా తప్పేం లేదు, పాపం ఆమె కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడేం సమస్య ఉంది, ఎక్కడేం జరుగుతుంది, ఏవి పనులు తొందరగా పూర్తవుతున్నాయి, ఏవి లేట్ అవుతున్నాయి, ఎలాంటి అధికారులు స్పందిస్తున్నారు, ఎవరు స్పందించట్లేదని కూడా నిఘా కూడా పెట్టారు. అసలు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే తను చెప్తూనే ఉంది సమస్యలు ఎవరు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తొందరగా పరిష్కారం చూపాలని. సో ముఖ్యంగా అధికారులు కలెక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు చెప్పడం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య వస్తుంటారు. అరే కలెక్టర్ గారి కార్యాలయకి వెళ్ళాము, మేడం పట్టించుకుంటారు, అధికారులు కూడా పట్టించుకుంటారు అని చెప్పేసి ఎంతో బాధతో మీ దగ్గరకు వస్తుంటారు. కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు, ఎవరు ఎలాంటి సమస్యతో వచ్చినా కూడా త్వరగా పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. కానీ చాలా మెచ్చుకోవాలండి, నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి రోజు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడ దాకా వెళ్తారు, త్వరగా స్పందిస్తారు, త్వరగా చర్యలు కూడా తీసుకుంటారు. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నది. సో థ్యాంక్ యూ మేడం, మీరు ఇలాగే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొక వార్త చూసుకుంటున్నట్టయితే బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పివి వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్ అంటే చాలా మందికి కూడా తెలియదు. మనం కూడా ఒక 2-3 టైమ్స్ కూడా హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా వివరించాము. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వేయించాలి అనేది ఒకసారి మనం కూడా చూద్దాము. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ నివారణలో ప్రభావవంతమైన హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. డిఎంహెచ్ఓ ఏజెండా ఆల్ఫ్రెడ్ తెలిపారు. 14-15 ఏళ్ల వయసు గల బాలికలకు అందజేస్తుందని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. హెచ్పివి టీకాపై ఉన్న అపోహలు నమ్మొద్దని కోరారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్పంగా నొప్పి, జ్వరం లక్షణాలు కనిపించవచ్చన్నారు. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది టీనేజ్ నుంచి 13-14 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా మనం ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అంటే గర్భాశయ క్యాన్సర్ రాకుండా అయితే నివారిస్తుంది.
సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఇప్పించవచ్చు. ఇందులో ఎలాంటి అపోహలు కూడా లేవు. ముఖ్యంగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు పరిశీలిస్తారు. హాస్పిటల్లో ఉండాలి. అక్కడ ఏమన్నా మనకు ఇబ్బంది అయితే అక్కడ వెంటనే ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇస్తున్నారు హెచ్పివి వ్యాక్సిన్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇచ్చిన చోట కొంచెం నొప్పి అలాగే చిన్నపాటి జ్వరం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. సో తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ హెచ్పివి వ్యాక్సిన్ మీ పిల్లలకి ఇప్పించండి. ఇందులో అసలు అపోహలు ఎవరో ఏదో చెప్పిండ్రని చెప్పేసి అపోహలకు దూరంగా ఉంచొద్దు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకి, అలాగే మీరు ఒక 30+ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. 40 లోపు తీసుకోవచ్చు, అంటే 13 సంవత్సరాల నుంచి 40 లోపట తీసుకోవచ్చు ఈ హెచ్పివి వ్యాక్సిన్. ఇందులో అయితే ఎలాంటి అపోహలు లేకుండా వీలైనంత తొందరగా మన ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఉచితంగా ఇస్తున్నారు హెచ్పివి వ్యాక్సిన్. సో తీసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న జ్వరము అంటే లక్షణాలు కనిపించవచ్చు, చిన్నపాటి నొప్పి అలాగే జ్వరం కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో అయితే ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే శ్రమైక భోజనం. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. ఉదయం 9 గంటలకే వరి నాట్లు వేసేందుకు మహిళా కూలీలు పొలాల్లోకి దిగుతున్నారు. శ్రమను మర్చిపోయేందుకు జానపదాలు పాడుతూ నాట్లు వేసే కూలీలు మధ్యాహ్న భోజనాన్ని ఇలా ఒడ్డుపై కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ తింటున్నారు. ముస్తాబాద్ మండలం పోద్గల్ శివార్లోని పొలాల గట్లపై సోమవారం ఇలా మధ్యాహ్నం భోజనం తింటూ కనిపించారు. రోజంతా కష్టపడితే 450 కూలీ వస్తుందని చెప్పేసి తెలియజేశారు. ముఖ్యంగా వర్షాకాలము చాలా మంది రైతులు వర్షాలు పడడం వల్ల కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడడం వల్ల కూడా చాలా అంటే కూలీలకైతే ఒక పని దొరికింది. ఒకరోజు కూలీకి అయితే 450 రూపాయలు ఇస్తున్నారట. ముఖ్యంగా అక్కడ హార్డ్ వర్క్ చేస్తారు కదా, బురుగలో దిగి నారు బీకడం కానీ అలాగే నాటు వేయడం కూడా వేస్తుంటారు కాబట్టి ఆ శ్రమను మర్చిపోవడానికి జానపద పాటలు పాడుకుంటారు. అలాగే ఇలా మధ్యాహ్నం భోజనంలో అందరు ఇలా చక్కగా కూర్చొని కూడా అంటే ఒడ్డు గట్ట పైన కూర్చొని కూడా కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు. అసలు ఆనందం అంటే అది కదా అండి. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని పని చేయడం కాదు, ఇలా అందరితో కలిసి కూర్చొని ఇలా భోజనం చేస్తూ ఒడ్డు మీద కమ్మటి మట్టి వాసన మధ్యలో ఇలా అందరితోటి కలిసి కూర్చుంటే అసలు కొంచెం తిన్నా కూడా ఎంతో కడుపు నిండిపోతుంది. సో ఇది ఆనందం అంటే ఇదండి నిజంగా. ముఖ్యంగా వాళ్ళు అక్కడ పడుతున్న శ్రమను కూడా మర్చిపోతారు. ఇబ్బంది లేకుండా పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలా చక్కగా అయితే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అసలైన ఆనందం అంటే ఇదండి. ముఖ్యంగా వర్షాలు పడ్డాయి కాబట్టి వారి కళ్ళల్లో కూడా ఆనందం ఉంది. మాకు పని దొరుకుతుంది, 5,000 మాకు లోపలికి వెళ్తాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.